నమస్తే డివైస్ గారు. నమస్తే. సార్ ఈరోజు ఒక హై డ్రామానైతే మనం చూసాం. అసెంబ్లీ సాక్షిగా జగన్ వస్తాడా? రాడా? అంటే నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే జరిగిందో అక్కడ ఎంతైతే ఉత్కంఠటైతే ఉందో సేమ్ అదే విధంగా అదే చూసాం. అదే ప్రెషర్ అయితే చూసాం. జగన్ వస్తాడా? రాడా? అనేది. మొత్తానికైతే అసెంబ్లీకి రావడం జరిగింది. కరెక్ట్‌గా 11 నిమిషాలకి 11 మంది పరారవ్వడం మనం చూసాం. మొత్తానికి ఈరోజు ఏదైతే ఆ రిజిస్టర్‌లో సంతకం పెట్టింది ఈరోజు పరిగణలోకి రాదని తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికి రేపు వస్తాడా? రాడా? మొత్తానికి ఈ అంశాన్ని, ఈ అసెంబ్లీ అంశాన్ని ఎలా చూడాలంటారు? అంటే 11, 11, 11 అంటే ఇక 11 రెడ్డి అని కూడా ఈ మధ్య ఎవరో బిగిన్ చేశారు. అవును. ఇప్పుడు 11 నిమిషాలకే వీళ్ళు ఉన్నారని. హ్మ్. ఇప్పుడు 11 నిమిషాలే ఉండి ఇతను వెళ్ళిపోవటం అంటే నాకేమనిపిస్తుందంటే 11 నెలల బై ఎలక్షన్ వస్తుందా? ఆ! అవును. ఇప్పుడు ఉప ఎన్నికలు 11 నెలల్లో వస్తున్నాయా అనిపిస్తోంది అనమాట. అంటే నవంబర్ లో ఉప ఎన్నికలకు అవును. సిద్ధంగా ఉండాలా? 11 మందా? పులివెందుల? ఆ? అవును. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు. వెళ్ళిన హ్మ్. వాడు దేని గురించి మాట్లాడాలి? మిర్చి సమస్యలపైన ఎందుకు మాట్లాడలేదు? హ్మ్. మిర్చి రైతుల సమస్యలకు వ్యతిరేకంగా నిరసనగా మేము వర్కౌట్ చేస్తున్నామని ప్రకటించాలి. హ్మ్. ఆ? హ్మ్. హ్మ్. లేకపోతే లా అండ్ ఆర్డర్, మా వంశీని మీరు జైల్లో పెట్టారు, అతనికి మంచం ఇవ్వలేదు, అతనికి భోజనం పెడతలేదు, అతనికి సరైన టాయిలెట్ లేదు, మీరు హ్మ్. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అన్నావు కదా, హ్మ్. హ్మ్. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదో అన్నావు కదా, వాటిపైన నేను బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పాలి. అవును. అంతే అవును. తప్ప వీళ్ళు దేనికి బాయ్కాట్ చేశారంటావు? వీటి హ్మ్. గురించి కాదు. అవును. అవును. దేని గురించి? ప్రతిపక్ష హోదా గురించి హోదా. బాయ్కాట్ చేశారంటే, అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డికి జనం కన్నా తన హోదా ముఖ్యం. అవును. అవును. హోదా ఉంటే ఏదో రకంగా నేను ఈ కేసుల నుంచి, ఈ జైళ్ల నుంచి బయటపడొచ్చనా? ఎందుకు ఇతను హోదా అడుగుతున్నాడో నాకు అర్థం కావట్లా. నువ్వు అవును. ప్రశ్నించాలంటే హ్మ్. నీకెంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తామని స్పీకర్ అంటున్నాడు, డిప్యూటీ అవును. స్పీకర్ అంటున్నారు. హ్మ్. నువ్వు మాట్లాడటానికి లేచి నుంచుంటే కదా మైక్ కట్ అయిందా ఉందా అనేది తెలుస్తది. అవును. అసలు నువ్వు మైక్ పుచ్చుకోవటానికే భయపడుతున్నావే. ఆ? అవును. అవును. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం అనుకుంటుంది అదే. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు కదా. హ్మ్. హ్మ్. మిర్చి రైతుల సమస్యల గురించి గవర్నర్ ప్రసంగంలో లేదు. హ్మ్. దీనిపైన నేను బాయ్కాట్ చేస్తున్నానని నువ్వు చెప్పాల్సింది పోయి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వలేదు, సభ నాయకుడిగా చంద్రబాబుకి ఎంత సమయం ఉందో మరి హ్మ్. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అంతే సమయం ఉంటే తప్ప నేను ప్రశ్నించనన్నావంటే, హ్మ్. హ్మ్. ఇప్పుడు నువ్వు చాలా పరీక్షలు రాశావు జగన్. ఏది? అవును. మామూలు ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు కూడా జరుగుతున్నట్టున్నాయి. మరి దానికి కూడా నువ్వు వెళ్తావేమో, వెళ్ళావేమో. అంటే సరే. ఇప్పుడు ఈ పరీక్షలు రాసినప్పుడు మీకు సమయం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. ఇన్ని గంటల్లో ఈ అవును. క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ రాయాలి. అవును. అవును. జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్కి వెళ్ళాడు అనుకో, నేను 3 గంటలు కాదు నాకు 6 గంటలు కావాలంటాడు. అవును. ఆ? నాకు అవును. 9 గంటల్లో నేను క్వశ్చన్ పేపర్ రాస్తాను. నీకు నిర్ణీత వ్యవధిలో నీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి నువ్వు సమాధానం ఇవ్వడంలోనే నీ నేర్పరితనం బయటపడుతుంది. ఆ? అవును. అవును. పి జనార్దన్ రెడ్డి ఏంటి హ్మ్. చనిపోయి ఎక్కడున్నాడు కానీ ఉమ్మడి రాష్ట్ర సీఎం ప్రతిపక్ష నాయకుడిగా, హ్మ్. అప్పట్లో మంత్రిగా హైదరాబాద్ లో ఇవాళకి కూడా జనార్దన్ రెడ్డి అంటే పేదలంతా కూడా చాలా అవును. దేవుడిగా కూడా కొంతమంది కొలుస్తారు. అవును. అవును. ఆయన ఏనాడు నాకు హోదా కావాలని అడగల. హ్మ్. ఏది? హ్మ్. అప్పట్లో ఎన్టీ రామారావు ఇంతకన్నా ఎక్కువ థండరింగ్ మెజార్టీతో కొట్టారు. హ్మ్. హ్మ్. ఏది? అప్పట్లో వచ్చినా కూడా నాకు హోదా కావాలి అని హ్మ్. చంద్రబాబు నాయుడు గాని లేకపోతే ఎన్టీ రామారావు గారిని ఆయన అడిగిన దాఖలాలు లేవు. ఎంతమంది ప్రతిపక్ష నాయకులు పనిచేయలేదు? అవును. పుచ్చలపల్లి అవును. సుందరయ్య ఏ హోదా ఉందని అసెంబ్లీలో మరి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆ? అవును. అవును. ఓంకార్ ఒక్కడే ఉండేది. హ్మ్. ఓంకార్ కమ్యూనిస్ట్ హ్మ్. శాసనసభ్యుడిగా సిపిఐ ఎంఎల్, ఆయన ఒక పార్టీ కూడా తర్వాత పెట్టుకున్నాడు సిపిఎం నుంచి బయటకు వచ్చి. హ్మ్. ఒక్కడు ఓంకార్ లేచి నుంచుంటే హ్మ్. ప్రభుత్వం వణికిపోయేది. హ్మ్. అతనేసేటువంటి ప్రశ్నలు అలాంటివి. ఆ? హ్మ్. హ్మ్. జయప్రకాష్ నారాయణ ఎంతమంది లోక్సత్తా ఒక్కడే కదా అప్పట్లో ఒక్కడే. ఎమ్మెల్యే. అవును. ఆయన ఏమన్నా సమయం ఇవ్వలేదా ఆయనకి? హ్మ్. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ భయపడుతున్నాడు. హ్మ్. పిరికితనం కనపడుతోంది. ఇప్పుడు నువ్వు అవును. అన్నావు రేపు వస్తాడా రాడా? వాళ్ళ షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేసినట్టున్నారు. రేపు ఏదో పులివెందులు వెళ్తున్నాడు. అవును. అక్కడ వాళ్ళ తాత కంటి హాస్పిటల్ ఏదో ఓపెనింగ్ ఏదో రాజారెడ్డి పేరు మీద ఏదో అన్నారు. హ్మ్. అంటే హ్మ్. రేపు మరి వచ్చి సంతకం పెట్టి వెళ్తాడా?
కనపడుతుల్లా. మనకి ఆ కవళికలు ఏమి ఆయనలో కనపడుతుల్లా. అసలు అసెంబ్లీకి రావాలంటే అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ రైతుల రోడ్డు ఏది కరకట్ట మీదగా వెళ్ళాలంటేనే ఆయనకి బాగా నామోషిగా ఉన్నట్టుంది. ఎందుకంటే చుట్టూ అభివృద్ధి కనపడుతోంది. ఏది ఆ రోడ్లు వేస్తున్నారు, లేకపోతే అక్కడ అంతా జంగిల్ క్లియరెన్స్ జరిగింది, అక్కడ భవన నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి, అక్కడ ఇతను పాడుబట్టినటువంటి పునాదుల్లో నీళ్ళన్నీ తీసేశారు. ఏది సెక్రటేరియట్ లేకపోతే అసెంబ్లీ ఇవన్నీ ఆ పనులు జరిగి అభివృద్ధి స్పీడప్ అవ్వటం మన కళ్ళకి నచ్చదా? సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. వాస్తవానికి ఈ రోజు గవర్నర్ గారికి సంబంధించినటువంటి ఒక ఆయన సమావేశం ఉంది, ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న సమయంలోనే వచ్చి రావడంతోనే కరెక్ట్ గా 2-3 నిమిషాలు కూడా లేకుండా 11 నిమిషాలు నిరసన చేయడాన్ని ఎలా చూడాలి? అంటే గవర్నర్ గారి కన్నా ముందు ఫస్ట్ మైక్ జగన్ కి ఇవ్వాలా అనే ఆయన ఉద్దేశం. దీని గురించి ఏం చెప్తారు? అయ్యన పాత్రుడు గారిని లేచి ఆ కుర్చీలో కూర్చుంటాను అనపోయాడా? అవును. లేకపోతే చంద్రబాబు చైర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ కుర్చీ నాదే అని అడగచ్చు కదా. అవును అవును. ఇవాళ అనేక రకాలైనటువంటి జోక్స్ వెళ్ళిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అతను ఇప్పుడు బ్రహ్మానందం అనుకుంటా, నాకు తెలిసి కమెడియన్స్ లో మీమ్స్ ఎక్కువ వచ్చే ఆయనేనా? బ్రహ్మానందం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందాన్ని క్రాస్ చేస్తున్నాడా? ఏంటిది? ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతనికి ఎంత హుందాతనం ఉండాలి, అతనికి ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. మర్యాద అనేది, గౌరవం అనేది, సమయం అనేది అడిగితే ఇచ్చేది కాదు. హోదా ఇవ్వమని అడుక్కోవటం ఏంటి జగన్? అసలు ఎక్కడన్నా ఉందా? ఏ నాయకుడన్నా? ఇప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఫైట్ చేసింది, ఏంటి మళ్ళా ప్రధానమంత్రి అయిందన్నమాట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయారు. ముఖ్యమంత్రిగా దిగిపోతే ఫైట్ చేశారు. ఏది మామూలు ఫైట్ చేసి కాదు చంద్రబాబు చేసింది. అసలు ఆ వయసులో ఆయన ఇచ్చినటువంటి ఫైట్ కి అసలు మొత్తం ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారు ఆయన కోసం. అవును అవును. పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ కూడా లేకుండా ఆయన ఫైట్ చేసి ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ చూస్తున్నాం. ఇది కదా ఫైటింగ్ స్పిరిట్ అంటే. పోరాట స్ఫూర్తి వాళ్ళ చచ్చిపోయిందా ఏంటి? జగన్మోహన్ రెడ్డిలో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ ఎవరు ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్, అతను కండవా వేసుకోలేదంట. కండవా వేసుకోకపోతే ఏదో పిచ్చి మాటలు మాట్లాడాడంట. ఏమని? అందరు కండవాలు వేసుకున్నారు, నువ్వు కండవా వేసుకోలేదేంటి అంటే మర్చిపోయి వచ్చానన్నాడంట. మర్చిపోయి వచ్చానంటే కండవా మర్చిపోయావా, కండవా మారుస్తున్నావా అన్నాడంట. అంటే ఏంటి? ఒక రకంగా అతనిలో ఆ ఆలోచన లేకపోయినా ఇప్పుడు ఇతను దెబ్బకి విరక్తి పుట్టి రేపొద్దున ఆయన వెళ్ళి చంద్రబాబుని కలిసినా కలుస్తాడు అనమాట. ఇవాళ 11 అంటున్నారంటే కారణం ఇదే. ఏది? 11వ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నాకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనపడుతోంది. మరి షర్మిలో బీటెక్ రవి సిద్ధంగా ఉండాలి. ఏమని? పులివెందుల శాసనసభ్యుడిగా నేను శాసనసభ్యురాలుగా నేను అని షర్మిల ప్రమాణానికి సిద్ధం అవుతుందా? బీటెక్ రవి ప్రమాణానికి సిద్ధం అవుతున్నాడా? ఇది కాదు ప్రజలు జగన్ నుంచి ఆశించేది, ఆశిస్తోంది. నువ్వేదో ఊరికే వెళ్ళి అక్కడ మొక్కుబడిగా వెళ్ళి మిర్చి ఆటలు అవ్వండి, 4 తుమ్ములు అవ్వండి, 4 తిట్లు తిట్టే సరిపోతుందా? అసెంబ్లీలో మిర్చి రైతుల గురించి గనక నువ్వు ఈ రోజు ఈ సెషన్స్ లో గనక నువ్వు ప్రసంగాలు చేస్తుంటే హీరో వర్షిప్ వస్తుంది. ఏది అంటే ఏంటి? డొల్లతనం. ఒకవేళ ఇతను మిర్చి రైతుల గురించి మాట్లాడాడు అనుకో, వెంటనే అచ్చెన్నాయుడు లేచి ఏం చేస్తాడు? ఏ జీవో చూపిస్తాడు? 7,000 రూపాయల జీవో చూపిస్తాడా? ఇప్పుడు క్వింట 7,000కి కొనమని జీవో ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి అంట మిర్చి. ఏ ముఖం పెట్టుకుని మిర్చి రైతుల గురించి ఆయన మాట్లాడతాడు? ఆ జీవో బయట చూపిస్తారు. ఇదే కదా 7,000కు నువ్వు కొనమన్నావు, మేము ఇవాళ మరి కేంద్రంతో 11,900 రూపాయలు కొనిపిస్తున్నాము అని వాళ్ళ కేంద్రం ఇచ్చిన ఆర్డర్ చూపిస్తారు. అందుకే ఇతను పారిపోతున్నాడు. ఏది? తన లొసుగులన్నీ ఎక్కడ బయట పెడతారో, సభ సాక్షిగా తను ఎక్కడ కడిగేస్తారో,
అనేటువంటి భయంతో పారిపోతున్నాడు. ఎంత దూరం పారిపోతాడు, ఎక్కడి దాకా పారిపోతాడు, సప్త సముద్రాలు దాటినా లాక్కొస్తారా పారిపోతే? అవునవును. సో చూద్దాం సార్, రేపు అసెంబ్లీకి జగన్ వస్తాడా చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.